హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. నారా లోకేష్ గారు విద్యాశాఖ మినిస్టర్. ఆయన చూస్తే నాకు అప్పుడప్పుడు భలే భయమేస్తా ఉంటది. ఎందుకంటే ఆయన మాట్లాడే మాటలు అసలు తెలిసి మాట్లాడుతున్నారా? తెలియకుండా మాట్లాడుతున్నారా? స్టాన్‌ఫోర్డ్ నాలెడ్జ్ మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన రుద్దితే వాళ్ళేమో లోకల్ లాంగ్వేజ్‌లో అమ్మ నా బూతులు తిడుతున్నారు. అసల వాస్తవాల్ని ఎంత వక్రదారి పట్టిస్తారంటే ఆయనకున్నటువంటి పదవికి, ఆయనకున్నటువంటి హోదాకి, ఆయనకున్నటువంటి రిప్యుటేషన్‌కి అబద్ధాలనేవి అసలు సెట్ కావు అనే విషయం కూడా ఆయనకి తెలీదు. అంత అమాయకంగా ఉంటారు లోకేష్ గారు. లోకేష్ గారు ఇంత అమాయకంగా ఉండటానికి కారణం ఏంటి? ఇప్పుడు నిన్న రిలయన్స్ ప్రాజెక్ట్‌ని లాంచ్ చేశారు. ఆ లాంచ్ చేసిన ప్రాజెక్ట్ గురించి లోకేష్ గారు మాట్లాడుతూ ఏమంటున్నారు? మంచి పని చేస్తానికి వచ్చా నిలబడి చెప్పగలుగుతున్నా 10 నెలల్లోనే ఎవ్వరు వచ్చిన విధంగా ప్రకాశం జిల్లాకి నేను ఈ ప్లాంట్ తీసుకొచ్చా. నిజం చెప్పండి, 10 నెలల్లో లోకేష్ గారు కష్టపడి ప్రకాశం జిల్లా ప్లాంట్ తీసుకొచ్చారంట. కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఈ ప్లాంట్‌కి శ్రీకారం చుట్టింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అప్పుడు బిజినెస్ సమ్మిట్‌లో దీనికి అప్రూవల్ వచ్చేసింది. ఇదంతా జరిగిపోయిన తర్వాత ఇప్పుడు లోకేష్ బాబు గారు ఆయనే కష్టపడి తీసుకొచ్చినట్లు, ఆయనదే కష్టమంతా అన్నట్టు ఎవరు ఊహించని విధంగా ప్రాజెక్ట్‌ని తీసుకొచ్చారని చెప్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయమని అడుగుతూ ఉన్నాం. ముఖ్యంగా లోకేష్ గారు మొన్న కూడా ఒక మాట మాట్లాడుతూ, ఇప్పుడు ఎవ్వరు ఇవ్వని పథకాలు అధికారంలోకి వచ్చి 9 నెలల్లో ఆల్మోస్ట్ అన్ని పథకాలు ఇచ్చేసామని చెప్తున్నారు. అసలు సూపర్ 6 మెయిన్ పథకాలే ఇవ్వలేదు కదా! మిగిలిన పథకాలు ఏమిచ్చారో అయన్నీ లిస్ట్ ఇవ్వండి. ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి లోకేష్ గారు. ఇప్పుడు లోకేష్ గారు ఇలా అరిచేరి చెప్తున్నారు కదా! దీనికి అసల గతంలోనే ఎలా శంకుస్థాపన జరిగింది, ఎలా పెట్టుబడులు వచ్చినాయి అనేది మీకు క్లారిటీగా ఇంకో వీడియోలో చూపిస్తున్నా చూడండి. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగ అభివృద్ధిలో మరో కీలక ఘట్టానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు శ్రీకారం చుడుతున్నారు. రిలయన్స్ బయో ఎనర్జీ, ఆదిత్య బిర్లా గ్రూప్ తో పాటు పలు సంస్థలు రాష్ట్రంలో నెలకొల్పుతున్న పరిశ్రమలకు ముఖ్యమంత్రి జగన్ ఇవాళ క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ గా శంకుస్థాపన చేయనున్నారు. సుమారు 4,178 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటవుతున్న పలు పరిశ్రమలకు భూమి పూజ చేయనున్నారు. ఇవి కాకుండా 655 కోట్ల రూపాయలతో నెలకొల్పిన ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్లను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించనున్నారు. మొత్తంగా సుమారు 4,833 కోట్ల పెట్టుబడులు రానుండగా కొత్తగా 4,046 మందికి ఉద్యోగాలు లభించినాయి. అర్థమైంది కదా? ఆల్రెడీ వర్చువల్ గా శంకుస్థాపన చేసినటువంటి ప్రాజెక్ట్స్ ని ఇప్పుడు లోకేష్ గారు కూర్చొని ఇది నేనే శంకుస్థాపన చేశా, ఇది నాదే, నా వల్ల ఇలా జరిగిందని చెప్పి అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు సార్? గ్రీన్ ఎనర్జీ ఉంది, గ్రీన్ కో అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి దావోస్ వెళ్ళి ఏం తెచ్చాడు? గ్రీన్ కో అన్నారు. ఆ గ్రీన్ కోనే ఇప్పుడు మీ నాన్న నువ్వు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధికి నాంది పలికావంటూ చెప్పుకుంటూ ఉన్నారు. ప్రతిదీ చేసేది ఆయన, చెప్పుకునేది మీరు. అసలు పక్కనోడు పేరు కొట్టేస్తున్నాము, ప్రజలందరికీ తెలిసిన క్రెడిబిలిటీస్ కొట్టేస్తున్నాము అని మినిమం కూడా ఆలోచించకుండా ఇంత బహిరంగంగా ఇన్ని అబద్ధాలు చెప్తూ ఉన్నారే, ఎలా సార్ ఇది? ఎలా మిమ్మల్ని ఎలా గొప్ప వ్యక్తిగా మేము గుర్తు చేసుకోవాలి? ఫ్యూచర్లో మిమ్మల్ని మేము ఎలా గుర్తుపెట్టుకోవాలి? మా పిల్లలకి కానీ వారికి కానీ మీ గురించి ఏమని చెప్పాలి? ఇలా అబద్ధాలు ఆడతారు, ఇలా మోసం చేస్తారు, ఫేక్ ప్రామిసులు చేసి తర్వాత భయపడుతుందని చెప్తారు, చెవిలో చెప్పు సంపద సృష్టి అంటే ఏదో అని చెప్తారు, లేదంటే బయట నుంచి చూస్తే ఏమనుకున్నామో కానీ లోపలికి వస్తే ఉచ్చబడుతున్నాయి అంటాము, లేదంటే పచ్చ పిల్లలు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చొని వాడే టీ ఇస్తాడు చేరిస్తాడని చెప్తాము. ఇలాంటివన్నీ చెప్పాలమ్మా నెక్స్ట్ జనరేషన్కి. ఓద్తారు సార్ నోట్లో, ఎప్పటికే ఓతున్నారు. మళ్ళీ నెక్స్ట్ అయితే ఓడటం కూడా కాదు, ఇంకోటి ఏదో ఏదో చేసేస్తారు. సో ప్రజలందరూ గమనించవలసింది ఏంటంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ పెట్టుబడులు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. అవి అప్పుడే వర్చువల్ గా శంకుస్థాపన చేసినటువంటి ఈ బయోగ్యాస్ సంబంధించి ప్లాంట్స్ ఏవైతే టాటా బయోగ్యాస్ కానీ ఇవి కానీ ఎప్పుడో జరిగిపోయినాయి. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ వీళ్ళు అధికారం మారిన తర్వాత ఇంత టైం తీసుకొని మళ్ళీ కాళ్ళు బేరాలు పెట్టుకొని అది పట్టుకుని ఇది పట్టుకొని మళ్ళీ చేసుకుంటూ ఉన్నారు అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.